హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ 8 తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. ముందుగానే ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటా. మీలో ఎవరికైనా సరే ఒరిజినల్ కరుంగలి మాల కావాలి అంటే పక్కన స్క్రోల్ అవుతుంది చూడండి. ఒరిజినల్ కరుంగలి మాలలు చాలా ఉన్నాయి, వచ్చాయి. 45 రోజులు ఒక దీక్షలో ఉంచి సుబ్రహ్మణ్య స్వామి దగ్గర కోవెల్లో విభూది అక్షింతలు అవన్నీ కూడా పసుపు కుంకుమ అన్నీ కూడా ఉన్నాయి. సో మీలో కావాలి ఎవరికైనా అంటే నా మెసెంజర్లోకి రండి, ఫేస్బుక్ మెసెంజర్. మీరు జస్ట్ మీ అడ్రస్ ఫోన్ నెంబర్ పెట్టండి, అమౌంట్ అది నేను చెప్తాను. బ్రేస్లెట్లు కూడా అవైలబుల్గా ఉన్నాయి, ప్లీజ్. ఓకే, కరుంగలి మాల మంచి పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది బాడీకి, అలాగే వేరే వాళ్ళ నజర్ కూడా మన మీద పడకుండా కాపాడుతుంది. అందుకని చాలామంది వేసుకుంటున్నారు. ఇక మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం. అసలు ఈ చిట్టీలు వేయడం ఏంటి అనేది నాకు అయితే నాన్ సెన్స్గా అనిపించింది. అలాగే తనూజ మిస్టేక్ చేసింది, అనవసరమైన ఆర్గ్యుమెంట్లోకి దూరిందా, అలా దూరడం వల్ల గ్రాఫ్ పడిపోద్ది, డౌటే లేదు. సో అదంతా కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ రాజు రాణులు ఇద్దరూ కూడా డిస్కస్ చేసుకుని ఒక డెసిషన్ తీసుకున్నారు. ఏంటి అంటే దివ్య, వీళ్ళిద్దరూ ఓటేసారు. రీతు పవన్ ఇద్దరు కూడా దివ్య అనే అనుకున్నారు. బట్ అక్కడ పవన్ అండ్ రీతు ఇద్దరు కూడా గేమ్ ఆడుతున్నప్పుడు దివ్యకే సపోర్ట్ చేశారు. ఎందుకు అంటే వాళ్ళు ఏదైతే పంపించారో, ఓటు వేసి పంపించారో, గెలిచి మళ్ళీ కమ్బ్యాక్ అయ్యి వస్తే హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు, డౌటే లేదు. అక్కడ కొంచెం పవన్ కళ్యాణ్కి కాస్త ఉంది, కళ్యాణ్కి, కానీ ఇట్స్ ఓకే. రీతు చెప్పింది కాబట్టి, ఆల్రెడీ దివ్య కెప్టెన్సీలో ఉంది కాబట్టి ఒక ఇది చేసుకోవాలి కాబట్టి దివ్యని పంపించారనమాట. సో అక్కడ ఛాలెంజ్ చేసుకుని ఉంటే మేబీ కళ్యాణ్, అంటే ఇప్పుడు టాస్క్లు నేను ఆడతా అని వెళ్తారు టీం ఉన్నప్పుడు, తెలుసు కదా మీకు. 2 టీములుగా విభజించారనుకోండి, ఏదైనా ఛాలెంజ్ ఇచ్చారనుకోండి, నేను ఆడతా అని వెళ్తారు. ఇక్కడికి వచ్చేసరికి ఇమ్యూనిటీ పోద్ది, నెక్స్ట్ వీక్ క్యాప్టెన్సీ పోద్ది అనేసరికి చూసారా, నేను రీతు అంది, కళ్యాణ్ అంటే దివ్యాన్ని పంపించారు. అదే బిగ్ బాస్ ఆటలో ఉన్న మజా. ఇదే ఛాలెంజ్ టీంలో ఉంటే నేను ఆడతా అంటాడు కళ్యాణ్. మరి ఇప్పుడు ఆడాలి కదా, నువ్వు ఆడి అక్కడ ఛాలెంజ్ ఎదుర్కొని ఉండి మళ్ళీ కమ్బ్యాక్గా రాజుగా వస్తేనే కదా నీకు ఎలివేషన్ వస్తుంది. చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటి అంటే, హౌస్లోకి వెళ్ళిన తర్వాత పార్టిసిపెంట్స్గా కెప్టెన్ అయిపోవాలి, ఇమ్యూనిటీ సంపాదించేయాలి. ఎందుకు కెప్టెన్ అవ్వాలి, ఎందుకు ఇమ్యూనిటీ? ప్రజలు ఇచ్చే ఇమ్యూనిటీ కావాలి. ఈ చిన్న లాజిక్ మర్చిపోతారు. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ తనకి ఛాన్స్ వచ్చింది, ఎలాంటి టాస్క్ వస్తుందో తెలీదు. కమాండర్ని ఎదిరించాలి, 2 కమాండర్లు ఉంటారు, ఎదిరించాలి. ఎంత ఎలివేషన్ వస్తుంది. టాస్క్ ఓడిపోయినా సరే ఏంటి, లాస్ట్ మినిట్ వరకు అరే భలే ఆడాడు రా అనిపిస్తాం కదా, ఓడిపోయినా సరే బాగుంటుంది. సో ఈ పాయింట్ అయితే మీకు చెప్పాలనుకున్నా, స్టార్టింగే చెప్పాను. సరే, ఎనీహౌ దివ్యాని తోసారు, అది మాట్లాడదాం. రివ్యూలోకి మనం వెళ్ళిపోదాం. టాస్క్ స్టార్ట్ కాకముందు రాణులు, రాజులు, కమాండర్స్, ప్రజలు ఈ టాస్క్ కాకముందు కాస్త ఫన్ అనేది జరిగింది. అక్కడ తనుజ వచ్చి కిచెన్లో కొంచెం ఆ కమాండింగ్ చూపించడం, అలాగే భరణి డెప్ప పగిలిపోద్ది అంటాం, ఇదంతా కూడా ఫన్ అనేది జరిగింది. ఆ తర్వాత సుమన్తో కూడా కాసేపు ఫన్ చేశారు, సుమన్ శెట్టితో. అలాగే వీళ్ళు ఏది కావాల్సిందే అది తీసేసుకున్నారు. ఇక్కడ ఇమాన్యుయల్, రీతు ఇలా కామెడీ అయితే మామూలుగా లేదు. నాకైతే అసలు బేబచ్చంగా ఇమాన్యుయల్ ఛాన్స్ దొరికినప్పుడల్లా చంపేస్తాడు. అక్కడ బాహుబలి లాగా కళ్యాణ్తో కలిసి అది చేయడం, పేక కట్ చేసి వెళ్ళి మళ్ళీ రాడ్ల మీద పట్టడం, ఇదంతా కూడా చాలా స్పాంటినిటీగా చేస్తాడు ఇమాన్యుయల్. అందుకనే మీరు చూడండి, ఇన్నాళ్ళు కూడా నామినేషన్లోకి రాపోయినా ఇమాన్యుయల్ కామెడీ టైం మాత్రం అదర్స్. గేమ్ ఎలా ఆడుతున్నాడు పక్కన పెట్టండి, కామెడీ ఎంటర్టైన్ చేయడం కానీ, ముక్కు అవినాష్ కానీ ఉండుంటే ఇమాన్యుయల్కి తోడుగా అదిరిపోయింది సీజను. ఒక్కళ్ళు కూడా సపోర్ట్ ఇట్లా ఎంటర్టైన్మెంట్. ఎంతసేపు గేమ్ ఆడతాం, అది కూడా మాట్లాడుకుందాం. ఇంకా కమాండర్స్ కాపలా కాయకుండా ఆ సుమన్నిను భరణిని తెచ్చుకుని కిచెన్లో వాళ్ళకి కూడా లెమన్ జ్యూస్ అది ఇవ్వడం, వాళ్ళు చీర్స్ కొట్టుకుని తాగడం, ఇదంతా కూడా నడిచింది. ఇప్పుడు మెయిన్ టాస్క్ గురించి మాట్లాడుకుందాం మనం. అంత ఇంప్రెసివ్గా లేదు, ఎంటర్టైన్మెంట్ అస్సలే లేదు. ఇక్కడ ఒక్క ఇమాన్యుయల్ అక్కడక్కడ కౌంటర్స్ తప్ప, ఆ ఎంటర్టైన్మెంట్ చేయడం తప్ప
ఆ సుమంతో ఆ పుచ్చకాయ తినిపించుకోవడం, అదంతా కూడా అంత ఎంటర్టైన్మెంట్ ఏం లేదు అందులో. ఒక మజా లేదు, పెప్పర్ లేదు, నిమ్మకి నీరు ఎత్తినట్టు ఆర్డర్లు వేస్తున్నారు. వాళ్ళని ఇక్కడ పెట్టు, వీళ్ళని అక్కడ పెట్టు, అది తీసుకురా, నువ్వు లెమన్ చేసి ఇస్తావు కదా అది తీసుకురా, ఎంతసేపు ఫుడ్డే. అంత ఇంప్రెసివ్గా అయితే నాకు అనిపించలేదు. రాజుల వల్ల రాజ్యం సప్పగా ఉంది అని ఇమ్మాడియల్ కౌంటర్ ఎత్తా ఉన్నాడు కిచెన్లో. అలాగే బిగ్ బాస్ చెప్పినప్పుడు ఒకళ్ళు ఛాలెంజ్కి రావాలి రాజులు అంటే వెంటనే కమాండర్ రీతు అన్నాడు కౌంటర్. వెనక నుంచి పంచులు పగులుతూ ఉన్నాయి, మామూలుగా లేదు. సో ఎపిసోడ్లో మీరు అబ్జర్వ్ చేస్తే నిన్న కూడా అంతే, స్త్రీల కోటానా అన్నాడు. అలాగా మధ్య మధ్యలో స్పాట్లో ఒక మంచి కౌంటర్ చేస్తూ ఉన్నాడు, అదైతే నాకు బాగా నచ్చుతుంది. సో డిమోన్ ఇంకా తనుజ ఇద్దరికి ఒక ఫైట్ అనేది జరిగింది. వాట్ ఎవర్ వీళ్ళు ఇచ్చిన ఈ చెత్త టాస్కుల వల్ల ఇదే చెప్పబోతున్నా. ఆ చెత్త టాస్కులు కొన్ని ఇవ్వడం, ఇది ఇట్లా ఉండు అట్లా ఉండు అంటాం. వీళ్ళు ఏం చేశారు, తనుజని లిఫ్ట్ చేయడానికి మనోడు పవన్ తీసుకుని వచ్చాడు. అవి వచ్చినప్పుడు ఏమైంది, ఫోర్స్గా నెట్టావు నువ్వు, నాకు నచ్చలేదు అంది. సరే ఒకసారి చెప్పావు కదా అయిపోయింది కదా అంటే మ్యాన్ హ్యాండ్లింగ్ అనే మాట అనేది వాడింది. అది అన్నెసరీ వర్డే. సో అయినా కూడా వాడింది, అక్కడ ఒక మిస్టేక్. అయితే నీకు సరిగ్గా అనిపించకపోతే తనుజకి ఒకవేళ కంఫర్ట్ లేకపోయినా, లేదంటే పుష్ చేసినట్టు అనిపించినా, ఏదైనా హర్టింగ్ అనిపించినా వెంటనే చెప్పాలి. పవన్ ఆపేసి ప్లీజ్ అంటే ఆపుతాడు పవన్ డిమాండ్. అదేం చెప్పకుండా అంతా అయిపోయిన తర్వాత సో దాన్ని సాధించడం, సతాయించడం, ట్యానింగ్ చేయకూడదు. ఆ నస అనేది ఉండకూడదు. ఆ నస అనేది ఉంటే ఏమైంది, పవన్ అసలుకే ఇరిటేట్ అవుతాడు. సో నువ్వు అంత లేనప్పుడు ముందే చెప్పాలి కదా అని అనేసాడు ఒక మాట. ఇక్కడ తనుజ కొంచెం ఓవర్ యాక్షన్ చేసిందా అని అయితే నాకు అనిపించింది. ఎందుకంటే ఇలాంటివి చేస్తేనే కాస్త గ్రాఫ్ మళ్ళీ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో అన్నెసరీగా ఒక గొడవలోకి దూరి, లేదంటే ఒకటి తనకి ఏదైతే అనిపించిందో అందులోకి దూరి, అప్పటికే అన్నాడు నువ్వు నేను ఏదైనా చేసేస్తానేమోనని ఇమాజిన్ చేసుకుని అజంప్షన్ చేసుకుని అనకూడదంటే నేను ఆపకపోతే నువ్వు చేసేవాడివేట, నాకు అప్పుడు కాదు ఇప్పుడు అనిపించింది అంటుంది. అంటే మాటకి మాట ఉంటుంటే రెచ్చిపోతూ ఉంటుంది తనుజ. తనకున్న న్యాచురల్ ఇది అదే అనమాట. సో ఎవరైనా ఆర్గ్యూ చేస్తూ ఉంటే ఆర్గ్యూ చేసేస్తే ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది. అది అంటే తనే కరెక్ట్ అని సమర్థించుకునే వరకు వెళ్ళిపోద్ది. ఇక్కడ మిస్టేక్ ఆల్రెడీ అయింది. సరే సారీలే పవన్, నిన్ను అలా అన్నాను కదా అనుకుని ఉండాల్సింది, ఆ పదం వెనక్కి తీసుకుంటున్నా, ఇట్స్ ఓకే అని ఉంటే అయిపోను. అక్కడ నువ్వు ఏ రేంజ్లో ఉండేదానివి. సో నాకైతే అలా అనిపించింది. సో మీరు తనుజ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి, ఐ డోంట్ మైండ్. నేను ఎవరికి ఫేవర్గా చెప్పడం అది మీకు తెలుసు కూడా, నో ప్రాబ్లం. ఇక నెక్స్ట్ ఆ టాస్క్ అనేది స్టార్ట్ అయింది. టాస్క్ స్టార్ట్ అయిన తర్వాత చక్కగా ఆడుకున్నారు కదా అందరూ కూడా. ఇక్కడే చూడండి, మన గౌరవ్ భరణి వెళ్ళారు. ఈ గౌరవ్ భరణి వెళ్ళినప్పుడు అసలు మామూలే లేదు అక్కడ. ఆ గౌరవ్ కంప్లైంట్లు మామూలు కంప్లైంట్లు కాదే. ఇంతకు ముందు ఏం చేశారంటే వీళ్ళు చిట్టీలు వేసుకున్నారు, అందరూ చూశారు కదా. ఆ చిట్టీలు వేసుకుంటాం ఏంట్రా బాబు అని నాకు అనిపించింది. మన తమ్ముడేళ్ళు టైటిల్ అది పెట్టాం. సో మామూలుగా ఆర్గ్యూ చేసుకుంటూ మాట్లాడుకోవచ్చు కదా. ఎలా అంటే ఇప్పుడు టాస్క్లో తనూజ ఫస్ట్ స్టార్టింగ్ సేవ్ అయ్యి తనూజ కమాండర్ అయింది. ఓకే, ఏది బెనిఫిట్ వచ్చినా ఏది వచ్చినా నేను మీకు ఇస్తాము అని అనుకోవచ్చు. నెంబర్ 1 పాయింట్. సంజన ఆల్రెడీ తనను తాను ప్రూవ్ చేసుకుని కమాండర్గా ఒక టాస్క్ ఆడి మళ్ళీ తను ప్రూవ్ చేసుకుని కమాండర్ పొజిషన్లో సెటిల్ అయింది, రైట్. సో వీళ్ళిద్దరికీ అడ్వాంటేజే ఉంది ఏ రకంగా చూసినా. అక్కడ డిమోన్ పవన్కి లేదు, నిఖిల్కి లేదు. ఈ విషయం చెప్పి వాళ్ళు వచ్చి ఉంటే బాగుండేది. బట్ ఇక్కడ ఏదైనా కూడా టాస్క్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే వీళ్ళు పర్మనెంట్ రాజు అవడానికి గేమ్ ఆడాలి. ఆ గేమ్ అప్పుడు చిట్టీలు వేసుకుంటాం అనేది నాకు ఎందుకనో అది అంత కరెక్ట్ కాదనిపించింది. ఎందుకంటే పర్మనెంట్గా రాజు అయితే సో వాళ్ళతో పాటు కంటెండర్షిప్ 3 రాజులకు వచ్చింది అనుకోండి, 2 రాజులు రాణి ఆర్ 2 రాణులు 1 రాజు, వీళ్ళకి వచ్చింది అనుకోండి, కింగ్స్ కింద ఉన్న వాళ్ళకి. ఇక్కడ కమాండెంట్లో ఒకరిని, ప్రజల్లో ఒకరిని కంపల్సరీ చేయమని చెప్తాడు బిగ్ బాస్. ఎవరు బాగా ప్రజలు మీకు సహకరించారో రాజుని సెలెక్ట్ చేయమంటాడు.
ఎవరు బాగా కమాండర్గా మీకు ఉన్నారు అనేది ప్రజలను సెలెక్ట్ చేయమనొచ్చు. ఇట్లా ఏదైనా పెట్టచ్చు. పెట్టినప్పుడు ఏంటంటే మీకు అలా పెడతారని కూడా తెలుసు వాళ్ళకి, హౌస్మేట్స్. అలా పెట్టినప్పుడు మీకు బెనిఫిట్ ఇస్తాం. ఎవరెవరికి బెనిఫిట్ ఇస్తారు? ముందుగా కమాండర్స్ ఎవరున్నారో వాళ్ళు మాట్లాడుకుంటే ప్రాబ్లమ్ ఈజ్ సాల్వ్డ్. బట్ అలా మాట్లాడుకోలేదు. చిట్టీలు వేయడం వల్ల ఏంటంటే సేఫ్ గేమ్ అయిపోయింది. అది నొప్పించకదా నవ్వక అన్నట్టు అయిపోయింది అది. సో నాకు ఎందుకని అది నచ్చలా. ఆ తర్వాత సంజన రీతు గొడవ గురించి ఇమ్మాన్యుయల్ పక్కన కూర్చోబెట్టి నువ్వు ఆఫ్టర్ ఆల్ అంటాం బాగాలేదు మమ్మీ, నువ్వు అంతా బాగా చేస్తావు కానీ మంచి పాయింట్లు ఎతుకుతావు కానీ నువ్వు నీ జుట్టు వాళ్ళ చేతికి ఇచ్చేస్తావు ఏదో డైలాగ్ వేస్తే అన్నాడు. ఇక ఆమెకు అర్థం అయ్యి అవునట్టు అది కాదు నా స్ట్రాటజీ నాకు ఉంటుంది కదా, ఎంతసేపు పాయింటే మాట్లాడుతుంది. ఈ విషయం ఆల్రెడీ మనం రివ్యూలో చెప్పుకున్నాం. సంజన పర్ఫెక్ట్గానే ఉంది, తన స్ట్రాటజీ తనకు ఉంటుంది, అనవసరం రీతు మాట్లాడడం కెలకడం అనేది అనవసరం అని మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే ఆ టాస్క్ అనేది అయింది. డీమాన్ పవన్ ఇంకా నిఖిల్ వీళ్ళిద్దరు కూడా టాస్క్ ఆడారు. ఇటు నుంచి గౌరవ్ అండ్ భరణి టాస్క్ ఆడారు. ఆ టాస్క్ గురించి చెప్తున్నా. ఆ టాస్క్లో భరణి గారు సరిగా ఆడలేదని చెప్పి పాపం గౌరవ్ కంప్లైంట్ ఇస్తా ఉన్నాడు కెమెరాకి వచ్చి. నేను ముందే చెప్పాను బిగ్ బాస్ చూసారా, నేను ఫ్రమ్ ది బిగినింగే నువ్వు చాలా ఓవర్ కాన్ఫిడెంట్ అని చెప్పాను, ఇప్పుడు అది ప్రూవ్ అయ్యింది. దానివల్ల ఏమైంది? నీకేమైంది గౌరవ్ చెప్పు? ప్రూవ్ అయింది. ఒక గేమ్ ఆడిపోతే ఓవర్ కాన్ఫిడెంట్గా అన్నట్టు నువ్వు ఒక డైలాగ్ వేసావు, కమ్ సోలో అన్నావు. మరి అది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదా? అది ఓవర్ కాన్ఫిడెన్సే కదా. ఇది ఖచ్చితంగా నాగార్జున గారు నీ క్లాస్ వీక్తారు గ్యారంటీ. అప్పటికి రీతు వచ్చి ఏం చెప్పావని అడిగింది. ఏం లేదు అన్నాడు. సరే వాట్ ఎవర్ జరిగింది. అక్కడ ఏంటంటే డీమాన్ పవన్ అండ్ నిఖిల్ ఇద్దరు కూడా బ్రహ్మాండంగా ఆడారు గేమ్ని, అండర్స్టాండింగ్తో ఆడారు. కింద పడిపోయినా కూడా అవి చక్కగా నుంచో పెట్టుకుంటూ వెళ్ళారు బేస్లు. దాన్ని ఇట్లా కొట్టంగానే వెళ్ళి బాల్ వెళ్ళి దాంట్లో పడింది, ఓపెన్ అయింది. చాలా కామెంటర్షిప్ వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకున్నారు, వాళ్ళిద్దరు కంబ్యాక్ అయ్యారు. ఇది మాత్రం పక్క. అయితే ఇక్కడ ప్రజల్లో అవకాశం వచ్చింది, ఆఖరి అవకాశం అనేసరికి ఇంక ఇమ్మాన్యుయల్కి దక్కల. సో నాకు తెలిసి ఆల్రెడీ కెప్టెన్ ఇమ్యూనిటీ ఉంది కాబట్టి ఇంక అవసరం లేదు, ఎందుకంటే సేవ్ అయ్యాడు కాబట్టి. ఇక్కడ సేవ్ అవ్వాల్సింది, కెప్టెన్ అవ్వాల్సింది ఎవరు అనేదే పాయింట్. వాళ్ళని వాళ్ళు సేవ్ చేసుకోవాలి. అట్ ది సేమ్ టైం వాళ్ళకి ఇమ్యూనిటీ వస్తుంది, అలాగే కెప్టెన్సీ కూడా వస్తుంది. సో నెక్స్ట్ ఇంకా ఒక టాస్క్లో దివ్య, డీమాన్ పవన్, నిఖిల్ ఇద్దరు వచ్చారు. ఇద్దరు వచ్చినప్పుడు దివ్య చాలా తెలివిగా నిఖిల్ని ఎంచుకుంది. ఎందుకంటే పవన్ డీమాన్ ఎలా ఆడతాడో తనకు తెలుసు, మామూలుగా ఆడాడు. మేబీ ఇంకా ఫాస్ట్గా అయిపోయేదేమో మేబీ డీమాన్ పవన్ వచ్చుంటే అని తన ఉద్దేశం. అక్కడ తను పాపం అది తీయడానికే, బోల్ట్ తీయడానికే చాలా సేపు పట్టింది, మెల్లగా తీస్తుంది, ఫటఫట తీయలేకపోయింది పాపం. సో అక్కడ లేట్ అయిపోయింది. మిగతాదంతా పాపం డ్రమ్ బాగానే వేసింది, వచ్చింది, ఇటు డ్రమ్ తీసుకొచ్చింది, పెట్టింది, అదంతా కూడా ఓకే. కానీ బట్ నిఖిల్ అయితే లక్ అని అంటున్నారు కానీ లక్ ఏం కాదు, ఫాస్ట్గా చేశాడు, బాగానే ఆడాడు. ఒక బాల్ తగిలి ఆ డ్రమ్ ఇంకో దానికి తగిలి, ఆ డ్రమ్ ఇంకో దానికి తగిలి పడింది తప్ప అది లక్కీగా మేబీ ఫాస్ట్గా పడి ఉండొచ్చు 3 డ్రమ్ములు. కానీ అది కన్సిడర్ చేసాడు గౌరవ్ అక్కడ. సో వేరే వాళ్ళు ఉంటే లేదు బాల్తోనే కొట్టాలి, బాల్తో ఒకటే పడింది, మిగతా అదురికి పడి అని 2 పెట్టి ఉండేవాళ్ళేమో సంచాలకుగా. బట్ గౌరవ్ నిఖిల్ ఒకటే కాబట్టి, వాళ్ళిద్దరూ ఒకటే జాన్ జిగిరీలు కాబట్టి ఓకే, ఇట్స్ కన్సిడర్ ఓన్లీ 1 రిమైనింగ్ అన్నాడు. ఆ 1 కొట్టేసాడు, అయిపోయింది. దివ్య కమాండర్గా మారిపోయింది, నిఖిల్ ఏమో రాజు అయిపోయాడు. సో ఇక్కడ ఏంటంటే 2 పాయింట్లు. ఒకటి చిట్టీలేసి తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. రెండోది తనూజ కొంచెం నోరు సంభాళించుకుంటే కొన్ని వారాలైనా ఆ వీక్ గ్రాఫ్ పడకుండా అయితే ఉంటుంది. లేదు అంటే మాత్రం కొంచెం ఆలోచించాల్సిందే. మరి చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది. అలాగే దివ్య గేమ్ మీద చాలామంది అడుగుతున్నారు పాయింట్స్. సో దివ్య గేమ్ గురించి కూడా మాట్లాడుకుందాం. నా నెక్స్ట్ వీడియో అదే వస్తుంది చూడండి. సో అలాగే ఓటింగ్లో ఎవరున్నారు, టాప్ ఎవరు, బాటమ్ ఎవరు అనేది కూడా మనం చూద్దాం. ఇంకొక రోజు ఉంది కాబట్టి ఇంకొక రోజు వెయిట్ చేసి ఫ్రైడే రోజు ఆ వీడియో పెడతా, అది కూడా చూడండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై.